చాలా రోజుల తర్వాత రిలయన్స్ అని ఒక స్టాక్‌లో ట్రేడ్ తీసుకున్నాను ఈరోజు. సెకండ్ టార్గెట్ ఇక్కడ హిట్ అవ్వబోతది. సో, దీని గురించి ట్రేడ్ ఎక్స్‌ప్లనేషన్ చెప్తాను ఇప్పుడు తీసుకునేది. ఓకేనా? మార్నింగ్ నుంచి షేర్ అనేది కంటిన్యూస్‌గా ఫాలో అవుతూనే ఉంది. ఓకే. అయితే రీబాలన్సింగ్‌కి మాత్రమే ఇది ఇక్కడున్న ప్రీవియస్ ఈ లిక్విడిటీని గ్రాబ్ చేయడానికి మాత్రమే పైకెళ్తదని చెప్పి మనం అనుకున్నాం. సో, హ్మ్, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం. ఎగ్జిక్యూట్ చేసాం. సో, వాళ్ళ ఎంట్రీ ఇక్కడ ఇచ్చారు నాకు. నేను డైరెక్ట్ ఎంట్రీ తీసుకున్నా. ఈ ట్రేడ్‌లో హ్మ్, నేనైతే ఎటువంటి లాజిక్ యూజ్ చేయలేదు. జస్ట్ ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ లిక్విడిటీ తీసుకున్నాక ప్రీవియస్ స్ట్రక్చర్ హోల్డ్ చేయకుండాన మళ్ళీ ఎర్లీ సెల్లర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు లిక్విడిటీ గ్రాబ్ చేసుకున్నాక ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది మీరు చూసినట్టయితే. ఈ ఆర్డర్ బ్లాక్ నుంచే అక్కడున్న ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి కరెక్షన్ చేసింది. సో, నేను ఎంట్రీ అయితే ఇక్కడ తీసుకున్నాను ఈ క్యాండిల్‌లో. ఆ తర్వాత ప్రీవియస్ లో బ్రేక్ చేయడానికి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాను. అయితే ఆ ప్రీవియస్ లో ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి రావట్లేదు. ఏ డిమాండ్ లేదు. సో, దాన్ని లో బ్రేక్ చేసాం. తర్వాత ఎప్పుడైతే ఇక్కడ మాకు కంటిన్యూషన్ సప్లై ఇచ్చిందో, ఆ కంటిన్యూషన్ సప్లై బ్రేక్ చేసింది. సో, ఇక్కడ మాకు ఒక కన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే ఇది వెళ్ళడం ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు. అలా ప్రీవియస్‌లో ఏదైతే ఉందో అది కూడా ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు. కానీ కంటిన్యూషన్ సప్లైని బ్రేక్ చేసింది అది. సో, ఇక్కడ రీబాలన్సింగ్ చేయడానికి మార్కెట్ ఖచ్చితంగా మన ప్రీవియస్ లెగ్ ఏదైతే ఉందో, ఈ ప్రీవియస్ లెగ్ లోవర్ హై నుంచి లోవర్ లో. సో, ఇందులో ఉన్న ప్రీమియం జోన్‌కి అయితే వెళ్ళొచ్చు. ప్రీమియం జోన్‌కి వెళ్ళి అక్కడి నుంచి మనకి ఏదైనా కన్ఫర్మేషన్ ఇస్తే మనం తీసుకోవచ్చని. సో, ఇది మళ్ళీ ఇక్కడి నుంచి కంటిన్యూ చేసి ప్రీమియం జోన్‌కెళ్ళింది. ప్రీమియం జోన్‌కెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మనకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇది ఫేక్ మూవ్‌మెంట్ అని చెప్పి ఆల్రెడీ ముందే తెలుసుకున్నాం. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు. ఒక జస్ట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి వెళ్తుంది. అండ్ తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేసి లిక్విడిటీ బిల్డప్ చేసింది బయ్యర్స్‌ది ప్రతి దగ్గర. ఇటంతా ట్రెండ్ లైన్ లిక్విడిటీ. అండ్ మనం ఉండేది ఇప్పుడు ప్రీమియంలో. అండ్ ప్రీమియంలో ఉన్న ఇండ్యూస్‌మెంట్ సప్లైలో ఎక్కడైనా కన్ఫర్మేషన్ ఇస్తే తీసుకుందాం అనుకున్నాం. సో, ఇక్కడ ఇండ్యూస్‌మెంట్ సప్లై ద్వారా మాకు కన్ఫర్మేషన్ ఇచ్చింది. మేము ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ. ఓకే. అండ్ దీనిపైనే మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం. కానీ ఇది ఇండ్యూస్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతది. సో, ఇండ్యూస్‌మెంట్ సప్లైని బ్రేక్ చేసిన తర్వాత మీ ఎక్స్‌ట్రీమ్ ఏదైతే ఉందో ఆర్డర్ బ్లాక్ అక్కడి నుంచి మళ్ళీ సెల్ చేద్దాం అనుకున్నాం. కానీ ఏదైతే కంటిన్యూషన్ డిమాండ్ ఉందో, ఆ ఇండ్యూస్‌మెంట్ డిమాండ్ బ్రేక్ చేసిన తర్వాత వచ్చిందో, దాన్నది కంటిన్యూషన్ డిమాండ్‌ని హోల్డ్ చేయకుండానే బ్రేక్ చేసేసింది ఈ క్యాండిల్‌లో. ఈ క్యాండిల్‌లోనే నాకిచ్చింది. అది బ్రేక్ చేసింది. సో, ఇక్కడ ఏంటంటే బయర్స్ ఎవరైతే వచ్చారో ఆళ్ళు ఇక్కడ వీక్‌నెస్ చూపిచ్చారు. వాళ్ళ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసి సెల్లర్స్ స్టాప్ లాస్ హంట్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ఎరర్ చేశారు లోవర్ టైం ఫ్రేమ్‌లో. సో, మేము ఇక్కడ థర్డ్ క్యాండిల్‌లోనే ఇక్కడ ఎంట్రీ అయ్యాం. ఈ రెడ్ క్యాండిల్‌లో. ఎందుకంటే ప్రీవియస్ డిమాండ్ బ్రేక్ చేసింది కాబట్టి ఎంట్రీ ఇక్కడ అయ్యాం. స్టాప్ లాస్ దీని మీదే పెట్టుకున్నాం. ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి ఆళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తారు. ప్రీవియస్ సప్లై వరకు పెట్టుకోవసరం లేదు. అండ్ టార్గెట్ ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు కాబట్టి 15 మినిట్స్ ఏదైతే ఉందో అక్కడ వరకు టార్గెట్ తీసుకున్నాం. ఈ 1250 వరకుని. సో, ఎండ్ ఆఫ్ ది డే కల్లానే మార్కెట్ ఇక్కడ వరకు వస్తదని చెప్పి నేను అనుకుంటున్నా. సో, ఈ 10 పాయింట్స్ అనేది 9 పాయింట్స్ అనేది మేము గ్రాబ్ చేసుకున్నాం ఇప్పటికైతే. చేయబోతున్నాం. ఓకే. టార్గెట్ హిట్ అయిన తర్వాత మిగతా వీడియోకి కంటిన్యూషన్ చేస్తాం. ఇది జస్ట్ ఇప్పుడైతే లాజిక్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు ఇది కూడా ఎక్కడి నుంచి వెళ్తుందనేది చూద్దాం. ఓకే. ఇది ప్రీవియస్ డే ఓపెనింగ్ యాహ్! చాలా రోజుల కిందట ఇది ఒక లో ఉండేది. అక్కడి నుంచే ఇది వెళ్తుంది. అండ్ ప్రీవియస్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఆ లో అక్కడున్న లాస్ట్ డిమాండ్ ఏదైతే ఉందో అదే హోల్డ్ చేసి స్ట్రక్చర్‌ని బ్రేక్ చేసింది. సో, ఇక్కడ నుంచి ఇది ఖచ్చితంగా రీబాలన్సింగ్ చేసుకోవడానికి వెళ్ళొచ్చు. సో, నేను ఇక్కడ ఎగ్జిట్ చేస్తున్నా. బట్ టార్గెట్ అయితే ఖచ్చితంగా ఇది మన 1250కి 1250 రేంజ్‌కి అయితే ఖచ్చితంగా వస్తది. ప్రెజెంట్ నేను ఇక్కడ బుక్ చేసుకుంటున్నాను ఒక ₹7 వరకు టార్గెట్ అయితే. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిందా ప్రీవియస్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత లాస్ట్ ఏదైతే ఆర్డర్స్ ఫిల్లింగ్ అవ్వాల్సినవి ఉన్నాయో అవి మాత్రం ఫిల్ చేసి మళ్ళీ స్ట్రక్చర్ కంటిన్యూ చేశారు మళ్ళీ డిమాండ్ క్రియేట్ చేసుకొని. సో, దీనికి ఒక పొటెన్షియల్ ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ. బట్ ఇదంతా లిక్విడిటీ ఇంటర్నల్‌గాన. సో, మినిమమ్ నేను ఈ పుల్ బ్యాక్ వరకైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా 1249 వరకు. సో, నేనైతే ఇదంతా ఇంటర్నల్‌లో కన్సిడర్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇది రీబాలన్సింగ్ చేయడానికి కొద్దిగా పైకెళ్తది. నేనైతే నా లాస్ తీసుకోవాలనుకోవట్లేదు. కొద్దో గొప్ప ప్రాఫిట్‌ని తీసుకొని ఎగ్జిట్ అయిపోతున్నాను. ఓకే. ఓకే. ఇందులో మనం ఇప్పటివరకు హోల్డ్ చేసాం కదా! యాక్చువల్లీ నేనైతే ఇక్కడ ఎగ్జిట్ చేసేసాను. ఈ ప్రీవియస్‌గా ఉన్న పుల్ బ్యాక్ నుంచి కరెక్షన్ చేస్తదని చెప్పి.
సో నార్మల్ లాజిక్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇన్ కేస్ హోల్డ్ చేసి ఉంటే ఈ టార్గెట్ మన ఏదైతే 1250 ఉందో ఆ 1249 సెమ్. సో 1250 రౌండ్ ఫిగర్ పెట్టుకుందాం, ఎందుకంటే అది ఒక సైకాలజికల్ నెంబర్ కూడా కాబట్టి. అండ్ ప్రీవియస్లీ ఇక్కడ 1251కి వచ్చింది, ఆల్మోస్ట్ 1 రూపీ తక్కువ. 1251కి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచే రిజెక్షన్ తీసుకుంది. అండ్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది కూడా ఎక్కడి నుంచి లేదు, ఎటువంటి డిమాండ్ లేదు. ఓకేనా. అండ్ ప్రైస్ యాక్షన్ డెలివరీ ప్రకారం మీరు ఎవరైనా చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇది హై ఇది లో, మళ్ళీ ఆ తర్వాత హై ఏదైతే లోవర్ హై ఉందో అది బ్రేక్ చేసింది, సో చేంజ్ ఆఫ్ రేట్ అయింది అనుకుంటాం కదా. సో ఆ పర్స్పెక్టివ్లో చూసినా ఈ జోన్ ఏదైతే ఉందో మన డిమాండ్ జోన్, బట్ ఇది ఇంటర్నల్లోనే ఉంది. ఈ ప్రీవియస్ క్యాండిల్ ఇంటర్నల్లోనే ఉంది అండ్ ఇది చాలాసేపు హోల్డ్ చేస్తుంది, మళ్ళీ బ్రేక్ చేస్తుంది, ఇక్కడ లిక్విడిటీ జనరేట్ చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ బయర్ సెల్లర్స్ మధ్యలో అకామిడేషన్ అయింది మొత్తం అంతా. అదే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ అలాగే కన్సల్టేషన్ పీరియడ్లో ఉండిపోయింది. అండ్ ఇది ఖచ్చితంగా ఈ లో బ్రేక్ చేసి మన ప్రీవియస్ ఏదైతే టార్గెట్ ఉందో అక్కడ వరకు రీచ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ చాలామంది బయింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ డిమాండ్ ఉంది కాబట్టి. ప్రైస్ యాక్షన్ డెలివరీ ప్రకారం చూసినా ఇక్కడ ఒక డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుందని చెప్పి అనుకుంటారు. కానీ వెళ్ళినా ఇన్ కేస్ ఇక్కడ ఈ హై ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేస్తే మనకి డబుల్ కన్ఫర్మేషన్ దొరుకుతుంది. వెళ్ళినా మార్కెట్ ఆల్మోస్ట్ నెక్స్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో లైక్ 5 or 15 మినిట్స్లో చూస్తే అందులో ట్రెండ్ అలాగే బీరిష్ ఉంది కాబట్టి దాంట్లో రేంజ్ ఫైండ్ అవుట్ చేయండి, అక్కడ ఉన్న ప్రీమియం లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా మనకి తెలిసింది కాబట్టి ప్రైస్ డెలివరీ కూడా ఫైనల్గా మన టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది 1250. మనం అనుకుంటూనే ఉన్నాం కదా ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో బయింగ్ సెట్ ప్రైస్ యాక్షన్ చేంజ్ చేస్తూ చూపించడం ఇవన్నీ అవన్నీ ఒక ఫేక్ మూమెంట్ అని. బట్ టార్గెట్ అయితే ఓవరాల్గా రీచ్ అయింది. మనం టార్గెట్ మాత్రం ఓన్లీ 7 రూపీస్ బుక్ చేసుకున్నాం, కంప్లీట్గా ఇంకా ఎక్స్ట్రా 2 రూపీస్ అనేది ఇంత కన్సల్టేట్ అయిన తర్వాత మనకి ఆ ఫైనల్ టార్గెట్ కూడా రీచ్ అయింది. ఓకే, ఇంతే ఈ వీడియోలో.